अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ఈరోజు మెహర్ ప్రభు ప్రేమ టు సహవాస్ కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి బాబా ప్రేమ బృందానికి స్వాగతం తెలుపుతూ మనకి ఈ అవకాశం మన ప్రీతముడు ఇచ్చినటువంటి అవకాశం, దీన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. ముందుగా ప్రార్థనా గీతం నమ్మ మెహర్ బాబా తోటి ఈ రోజు కార్యక్రమం శ్రీనివాస్ అల్లూరి గారు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. జై బాబా శ్రీనివాసరావు గారు. జై బాబా సార్. పాడతారా? జై బాబా అండి. పాడతానండి. ఓకే. 30 అవగానే పాడమంటారా సార్? అవగానే పాడండి. జై బాబా. జై బాబా అండి. పరమేశ్వరరావు జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవభయ భాంజన పరమ పావన ఇహ పరానంద జీవనమీవ భవభయ భాంజన పరమ పావన ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గం అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా. థ్యాంక్ యూ అండి పరమేశ్వరరావు గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జయవాడి శ్రీనివాస్ గారు మంచి శ్రావ్యంగా బాబాని ఆహ్వానించారు, మీకు ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమం వివరాలు: 6 గంటల సంకీర్ణ కార్యక్రమం ఉంటుంది. 6 గంటల నుంచి 6:30 వరకు మెహర్ రజని గారి ప్రసంగం ఉంటుంది. తిరిగి మళ్ళీ 6:50 వరకు సంకీర్ణ కార్యక్రమం. తర్వాత నామము, ప్రార్థనలు, మౌనము, ఆరతితోటి ఈరోజు కార్యక్రమం 6 గంటల లోపల ముగించుకుందామండి. సంకీర్ణ కార్యక్రమంలో వాడుతా ప్రేమగా ముందుగా శర్మ గారు ఒక పాట పాడతారు. తర్వాత శేషరత్నం గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रेमिका मेहरू प्रेमिका मरुवकु प्रभु नाम में प्रेमिका मेहरू प्रेमिका इह सुखमुलपై ఎందుకు మోహం పెంచిన కొలది పెరుగును బంధం ఇహ సుఖములపై ఎందుకు మోహం పెంచిన కొలది పెరుగును బంధం మెహరే నిత్యం
मेरे सत्यम मेहरु चरणमे नीकु शरण्यम प्रेमिका मेहरु प्रेमिका मरुवకు ప్రభు నామమే కపటమునకు కడు దూరం దైవం నిర్మల హృదయమే ఆతని నిలయం కపటమునకు కడు దూరం దైవం నిర్మల హృదయమే ఆతని నిలయం ప్రేమ వినా నాకేదియువలదని ప్రేమ పీక్షనే కోరుము నిరతరం ప్రేమికా మెహరు ప్రేమికా మరువకు ప్రభు నామమే మౌనముగానే దోచెను హృదయం మేలుకొల్పనిలా కలసిన దైవం మౌనముగానే దోచెను హృదయం మేలుకొల్పనిలా కలసిన దైవం గాఢ నిదురలో గడపకు సమయం అర్పణ చేయుము అతనికి సర్వం ప్రేమికా మెహరు ప్రేమికా మరువకు ప్రభు నామమే ప్రేమికా మెహరు ప్రేమికా అవతార్ మెహర్ బాబా की जय मेहर बाबा की सब थैंक यू अंदर की जय मेहर बाबा జయవాడి శర్మ గారు. ఇప్పుడు శేషరత్నం గారు ఒక పాట పాడతారు. తర్వాత సులోచన్ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. జయవాడి. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. మెహరు బాబనే వే మా జీవితం ప్రేమ తండ్రి నీకే ప్రేమ తండ్రి నీకే మేమంకితం మెహరు బాబనే వే మా జీవితం సదా నిన్ను కోరే చిదానంద రూపా సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా పూజించాము నిన్నే పూజించాము నిన్నే మెహరు దైవమా మెహరు బాబనే వే మా జీవితం ప్రేమ తండ్రి నీకే ప్రేమ తండ్రి నీకే మేమంకితం మెహరు బాబనే వే మా జీవితం ఆచరించలేము నీ సూక్తులన్నీ అనుసరించలేము నీ బాటలోనా ఆరాధించినాము ఆరాధించినాము నీ ప్రేమకై మెహరు బాబనే వే మా జీవితం ప్రేమ తండ్రి నీకే ప్రేమ తండ్రి నీకే మేమంకితం మెహరు బాబనే వే మా జీవితం ప్రేమలోన నీవు మాయలోన మేము హృదిలోన ఉన్నా నిన్ను గంచలేము నిన్నే కోరినాము నిన్నే కోరినాము మెహరు దైవమా మెహరు బాబనే వే మా జీవితం ప్రేమ తండ్రి నీకే ప్రేమ తండ్రి నీకే మేమంకితం
मेहरु बाबा నీవే మా జీవితం. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా సార్. దేవండి మంచి పాట వినిపించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సులోచన గారు ఒక పాట పాడతారు, తర్వాత నాగలక్ష్మి గారు సిద్ధంగా ఉండండి. जय बाबा अंडी और पानगेश्वर गाరు जय मेहर बाबा. अवतार मेहर बाबा की जय. మరువనురా ప్రభువా మనగలనా ప్రభువా, మరువనురా ప్రభువా మనగలనా ప్రభువా, మది నిను వీడను ప్రభుని వాడను, మది నిను వీడను ప్రభుని వాడను, నీ సేవనే చేయగా మరువనురా ప్రభువా మనగలనా ప్రభువా. దేవాదులకు దేవుడు నీవని ధరణికి తెలిపే భాగ్యము నీయవా, దేవాదులకు దేవుడు నీవని ధరణికి తెలిపే భాగ్యము నీయవా, దయగలవాడవు కరుణామయుడవు, దయగలవాడవు కరుణామయుడవు, నీ ప్రేమ కురిపించవా మరువనురా ప్రభువా మనగలనా ప్రభువా. నీ చిరునవ్వులే నా సిరులయ్యా, నీ ప్రియ నామమే నా భాగ్యమయ్యా, నీ చిరునవ్వులే నా సిరులయ్యా, నీ ప్రియ నామమే నా భాగ్యమయ్యా, నీ చరణాలే శరణంటినయ్యా, నీ చరణాలే శరణంటినయ్యా, నీ ప్రేమ కురిపించవా మరువనురా ప్రభువా మనగలనా ప్రభువా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. పనగేశ్వర గారు జై మెహర్ బాబా అండి. జై బాబా అండి, మంచి పాట వినిపించారు తక్కువ సమయంలో, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నాగలక్ష్మి గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత విశాల్ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామా మెహరు బాబా, ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామా మెహరు బాబా, ఓ ప్రేమ సాగర మమ్మేలరాదొరా, ఓ ప్రేమ సాగర మమ్మేలరాదొరా, ప్రభువా అవతార్ మెహర్ బాబా, ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మెహరు బాబా, క్షణమైన నిన్ను విడలేము బాబా, కనులార నిన్ను చూడాలి బాబా, క్షణమైన నిన్ను విడలేము బాబా, కనులార నిన్ను చూడాలి బాబా, కరుణాంతరంగా మము కరుణించుము బాబా, కరుణాంతరంగా మము కరుణించుము బాబా, కలలు కంటున్నా కనిపించదే నీ రూపం, కలలు కంటున్నా కనిపించదే నీ రూపం, ప్రభువా అవతార్ మెహర్ బాబా,
ప్రియమార పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మేహరు బాబా. చిరునవ్వులొలికే చిదానంద రూప, ఆనందమొసగే పరమానంద రూప. చిరునవ్వులొలికే చిదానంద రూప, ఆనందమొసగే పరమానంద రూప. ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా, ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా. నాలోనే నీవున్నా నా మనసు తెలుపదే, నాలోనే నీవున్నా నా మనసు తెలుపదే. ప్రభువా అవతార్ మేహరు బాబా, ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మేహరు బాబా. ఓ ప్రేమ సాగర మమ్మేల రాధురా, ఓ ప్రేమ సాగర మమ్మేల రాధురా. ప్రభువా అవతార్ మేహరు బాబా, ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మేహరు బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి పన్నాగేశ్వరరావు గారు. అందరికి జై బాబా. ఇప్పుడు విశాలి గారు ఒక పాట పాడతారు, తర్వాత పద్మావతి గారు సిద్ధంగా ఉన్నారు. जय मेरे बाबा, जय मेरे बाबा जी। జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। प्रभु नीदे जीवितम निरंतरम ब्रोचेवाडवु नीवे, निरंतरम ब्रोचेवाडवु नीवे। ప్రభు నీదే ఈ జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే, నిరంతరం బ్రోచేవాడవు నీవే. సంసారమునే సుడిలో పడగా నీ ఒడి చేర్చి లాలించితివి, నీ ఒడి చేర్చి లాలించితివి మేర్. పిలచిన నీకే పరాక నిరంతరం కాచేవాడవు నీవే, నిరంతరం కాచేవాడవు నీవే. ప్రభు నీదే ఈ జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే, నిరంతరం బ్రోచేవాడవు నీవే. మాయామోహపు తెర తొలగించు నీ సన్నిధిలో నిరతము ఉంచు, నీ సన్నిధిలో నిరతము ఉంచు మేర్. కించిత ప్రేమను ప్రసరించు నిరంతరం, ప్రేమను మాలో పెంచు నిరంతరం, ప్రేమను మాలో పెంచు. ప్రభు నీదే ఈ జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే, నిరంతరం బ్రోచేవాడవు నీవే. ఈ జీవితము నీ వరమేలే, పరులింకెవరు పాత్రులు కారు, పరులింకెవరు పాత్రులు కారు మేర్. సంచిత కర్మలు పరిమార్చు నిరంతరం, ప్రేమను మాలో పెంచు నిరంతరం, ప్రేమను మాలో పెంచు. ప్రభు నీదే ఈ జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే, నిరంతరం బ్రోచేవాడవు నీవే.
बोलो अवतार मेहर बाबा की जय। జయ మేరు బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సార్. అందరూ జయ మేరు బాబా. జై బాబా అండి. ఇప్పుడు పద్మావతి గారు ఒక పాట పాడతారు. తర్వాత నాగమణి గారు సిద్ధంగా ఉన్నారు. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की ఏ నీడలేని లోకంలో ఏ త్రోవలేని జీవితంలో నీవే నీ నామమే మెగరు నా గానము, నీవే నా ధ్యానము, నీవే నా దైవము, నీవే నా ధ్యానము, నీవే నా దైవము. ఏ నీడలేని లోకంలో ఏ త్రోవలేని ఈ జీవితంలో నీ నామమే మెగరు నా గానము, నీవే నా ధ్యానము, నీవే నా ఇవము. ఏ నీడలేని ఈ లోకంలో లోకాన సరిలేని దైవము నీవు, మధురాతి మధురం నీ నామ మధురం. లోకాన లేని దైవము నీవు, మధురాతి మధురం నీ నామ మధువు. చిరునవ్వు వెన్నెలలు చిందే మోము, చిరునవ్వు వెన్నెలలు చిందే మోము. ఒకసారి తిలకింతి విడలేరు ఇక ఈ భూజనులు. ఏ నీడలేని ఈ లోకంలో ఏ త్రోవలేని ఈ జీవితంలో ఏ కానుకలు నేను అర్పించలేను, నీ నామ స్మరణలో పడి ఉంటి నేను. ఏ కానుకలు నేను అర్పించలేను, నీ నామ స్మరణలో పడి ఉంటి నేను. వెలగాలి ఇలలోని ప్రియనామము, వెలగాలి ఇలలోని ప్రియనామము. కనులారా నిన్ను చూసి మనసారా నిన్ను కొలిచి తినోయి. ఈ నీడలేని ఈ లోకంలో ఏ త్రోవలేని ఈ జీవితంలో అనురాగమయుడన్న పేరొందినావు, ప్రేమికులను మస్తులను కాపాడినావు. అనురాగమయుడన్న పేరొందినావు, ప్రేమికులను మస్తులను కాపాడినావు. ప్రియతమ మేఘేరుగొనుమా జోహారులు, ఎన్నో జన్మల వరము నిన్ను చూసే నా కన్నులు ఫలమో. ఏ నీడలేని ఈ లోకంలో ఏ త్రోవలేని ఈ జీవితంలో నీ నామమే మెగరు నా గానము, నీవే నా ధ్యానము, నీవే నా దైవము. ఏ నీడలేని ఈ లోకంలో. అవతార్ మెహర్ బాబా की జై. మెహర్ బాబా की చేతకూడ ధన్యవాదాలు బాబా. మీ అందరికి థ్యాంక్స్. జై మెహర్ బాబా. నాగమణి గారు మీరు ఒక పాట పాడండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా. కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా, అవతారుడైన దేవుని కనరా. సర్వలోకాల నేలే బాధ్యత
పాప భారాలు మోసే భారము సర్వలోకాల నేలే బాధ్యత పాప భారాలు మోసే భారము మోయనరుదెంచె నీలలో కానరా మోయనరుదెంచె నీలలో కానరా నమ్మి భజించి అతని చేరరా కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా అవతారుడైన దేవుని కనరా జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలో జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలో ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా దైవ మరుదెంచెనతని చేరరా కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా అవతారుడైన దేవుని కనరా భవరోగాలు బాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు భక్త రోగాలకెల్లా వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు శాశ్వతానందమయుని కాంచర శాశ్వతానందమయుని కాంచర నమ్మి భజించి అతని చేరరా నమ్మి భజించి అతని చేరరా కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా అవతారుడైన దేవుని కనరా అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి పన్నగేశ్వరరావు గారు. జై బాబా. జై బాబా అండి. వెంకటేశ్వర గారు మీరు ఒక పాట పాడండి. జై బాబా అండి వెంకటేశ్వర గారు. పుష్పలత గారు మీరు సిద్ధంగా ఉండి మీరు పాడండి. జై బాబా పుష్పలత గారు. జై బాబు సార్ నేను పాడమంటారా? పాడండి పాడండి. मेहरु तोरे गुण गाऊं रावत सुधु बिसराऊं रटट तोरा नाम मेहरुबा पावत स्थित निज धाम मेहरुबा सतत सुख में रमु जाऊं मेहरु तोरे गुण गाऊं गावत सुध बिसराऊं फसत भव में मन मोर मेहरुबा भूलत है निज रूप सुंदरुआ मधुसूदन पछुताऊं फसत भव में मन मोर मेहरुबा भूलत है निज रूप सुंदरुआ मधुसूदन पछुताऊं मेहरु तोरे गुण गाऊं गावत सुध बिसराऊं। तार मेहर बाबा की जय. జై బాబా అందరికి సార్. జై బాబా అండి. ఇప్పుడు మెహర్ రజని గారు ప్రసంగం
ప్రారంభించవలసిన కోరుతున్నాను. సమయం అయింది. ప్రసంగం అయిన తర్వాత సరస్వతి గారు, మన పుష్పలత గారు, మల్లికార్జున గారు పాటలకు సిద్ధంగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి రజని గారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఈరోజు లాస్ట్ వాల్యూమ్ మెహర్ ప్రభు చరిత్రం చదువుతుంటే అందులో గ్రేట్ దర్శనం గురించి బాబా చెప్పిన విషయం ఒకసారి మనందరం కూడా తలుచుకోవాలనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. కాబట్టి ఈ గ్రేట్ దర్శనం అంటే 1969 ఏప్రిల్ 10 నుండి జూన్ 10 వరకు పూనా గురుప్రసాద్లో బాబా దర్శనాలు ఇస్తానంటారు. అంతకుముందు బాబా వేసిన ప్రణాళిక అంటే ఈ గ్రేట్ దర్శనం గురించి బాబా ఎలాంటి ప్రణాళికలు వేశారు, ఇలాంటి విషయాలు తెలుసుకుని ఆ దర్శనం ఎలా జరిగింది అంటే బాబా బాడీ డ్రాప్ చేశారు. 1969 ఏప్రిల్లో దర్శనం ఇస్తానన్నారు, కానీ జనవరిలోనే బాబా బాడీ డ్రాప్ చేయడం వలన ఈ దర్శనాలు ఎలా జరిగాయి అన్న విషయాన్ని కూడా ఈరోజు మనం ఒకసారి తలుచుకుందామండి. అవతార్ మెహర్ బాబా ఎప్పుడంటే 1968 అక్టోబర్ 13వ తేదీన ఒక సమావేశం ఏర్పరిచి వచ్చే సంవత్సరం అంటే 1968 అక్టోబర్ 13నే ప్రణాళిక వేసేశారు. ఎలాంటి ప్రణాళిక? 1969 ఏప్రిల్ 10 నుంచి జూన్ 10 వరకు పూనాలోని గురుప్రసాద్లో దర్శనం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు బాబా. కానీ ఏం జరిగింది? బాబా జనవరి 31వ తేదీన తన భౌతిక శరీరం చాలించారు. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి మండలిది చూడండి. మండలవారి పరిస్థితి అంతా అంటే అంత అయోమయంగా ఉంది. ఎప్పుడూ కూడా బాబా ఏం చెప్తే అది చేసుకునే ఒక సాధనల్లా వెళ్ళిపోయారు తప్ప వాళ్ళదంటూ ఒక ఆలోచన కానీ ఈ పని చెయ్యాలనే ఏమీ లేదు వాళ్ళకి. పూర్తిగా బాబా మీద ఆధారపడిపోయిన వాళ్ళకి బాబా ఇక లేరు, ఏం చేయాలో తోచలేదు. అంతేకాకుండా ఈ గ్రేట్ దర్శనం, ఈ దర్శన కార్యక్రమం అసలు ఏ విధంగా మొదలెట్టాలి, ఎక్కడి నుంచి మొదలెట్టాలి, ఈ ఈ కంగారులో తలమునకలైపోయారు ఒక రోజంతా కూడా వాళ్ళు. అసలు దీనికి బీజం ఎప్పుడు పడింది అంటే అది తెలుసుకుంటే అసలు తండ్రి ఎలాంటి ప్రణాళికలు వేస్తాడు, ఏం మాట్లాడాడు. ఇరిచి కూడా అంటారు, బాబా అప్పుడప్పుడు చెబుతూనే ఉండేవారు, నా వర్క్ 100% కంప్లీట్ అయింది, సమయం దగ్గర పడింది, ఇలా బాబా మాట్లాడుతున్నాడు, మేము గ్రహించలేకపోయాము అంటారు ఇరిచి. అందుకని బాబా ఎప్పుడు 1968 అక్టోబర్లో బాబా చెప్తారు, వచ్చే ఏడాది అంటే 1969 ఏప్రిల్ 10 నుండి జూన్ 10 వరకు గురుప్రసాద్లో దర్శనం ఇవ్వాలనే తన నిర్ణయాన్ని మ్యూట్ చేసుకోండి శ్రీనివాస్ గారు. జై బాబా. శ్రీనివాస్ గారు మ్యూట్ చేసుకోండి. తన నిర్ణయాన్ని తన ప్రధాన కార్యకర్తలకు తెలియజేస్తారు బాబా. అప్పుడు ఎప్పుడైందంటే అక్టోబర్ 13వ తారీఖు ఆదివారం ఉదయం 8:30 ఈ సమావేశాన్ని నిర్వహించారు బాబా. అంటే ఆ రోజు బాబా ఏం చెప్పారో తెలుసుకుంటే ఎంత అద్భుతంగా తన ప్రణాళికని వ్యక్తపరిచిన మానవులుగా మనం దగ్గరున్న మండలికి కూడా అవగతం కానంత అద్భుత ప్రణాళిక. ఆయన ఆ ప్రణాళిక వేయడం వల్లే చాలా కంఫర్ట్గా అంటే బాబా వేసినట్టుగానే అలాగే చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే అప్పుడే బాబా చెప్పేస్తారు, నేను రోజువారీ దర్శనాలు ఇస్తాను, ఇట్లా బాబా చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళకి అవగతం కాదు. అందుకని బాబా ఇప్పుడు 1968 అక్టోబర్లోనే బాబా ఇలాగా సమావేశం ఒకటి అర్జెంట్ సమావేశం పెడుతున్నాను, దానికి కారణం గ్రేట్ దర్శనం అని చెప్పారు. ఎవరెవరిని పిలిచారు బాబా అంటే అది కూడా ఆదివారం నాడు 8:30 బాబా మెహ్రాజాద్లో పురుష మండలిని కొంతమందిని పిలిచి, వాళ్ళు కూడా మెహ్రాజాద్లో ఉండేవాళ్ళు కాదు, మెహ్రాబాద్లో ఉండేవాళ్లే కాదు, అహ్మద్ నగరు, పూనా, ఆంధ్ర, నవసారి, బొంబాయి, ఢిల్లీ, హమీర్పూరు కొంతమందిని. ఎంత భాగ్యశాలిలో నిజంగా. బాబా ప్రత్యేకంగా వాళ్ళని పిలిచి ఈ 1969 ఏప్రిల్లో జరిగే గ్రేట్ దర్శనం గురించి
ఒక సమావేశం పెడతారు. అందులో పాల్గొన్న వారు ఎవరెవరంటే మెహరాబాద్ నుండి పాద్రి, అహ్మద్ నగర్ నుండి ఆది, ఫెర్రము, డాంకిను, భగీరథు, రంగోలి, చెగన్ను, కిల్నాని, ధాకే, రుస్తుం కాకా, మాణిక్. ఎందుకు వీళ్ళ పేర్లు చెప్తున్నానంటే ప్రత్యేకంగా బాబాయే స్వయంగా పిలుచుకున్నారు కనుక ఎంత భాగ్యశాలులు అని ఇక్కడ చెప్పడం. పూనా నుంచి సదాశివ పటేలు, సోదరుడు జాలు, బెహ్రం, మెహజీ, భవసారు, దాది కేర్వాలా, పాపు కలే, రామకృష్ణన్, సోమన్, మధుసూదన్, కాంబ్లే, డోయి ఫోడే మరియు మెహర్వాన్ జస్సావాలా. వీళ్లే కాక ఆంధ్ర నుండి కుటుంబ శాస్త్రి గారు మరియు స్వామి సత్యప్రకాష్, నవసారి నుండి డాక్టర్ హోషంగ్ బరూచా, బొంబాయి నుండి సొహబ్జీ సిగన్ పోరియా మరియు కిషన్ చంద్ గజ్వానీ, ఢిల్లీ నుండి అమర్ సింగ్ సైగులు, హమీర్పూర్ నుండి కేశవనిగం పుకారు. వీళ్ళని బాబా ప్రత్యేకంగా పిలిచి ఈ 1969 గ్రేట్ దర్శనం గురించి మాట్లాడారట. వీళ్ళు హాల్లోకి వచ్చేసరికి ఇరిచి చెప్తున్నాడు, మీరెవ్వరూ కూడా తనకు నమస్కరించకూడదని బాబా కోరుతున్నారు. ఎవరికి వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఇవ్వరు, పూలదండలు బహుమతులు అంగీకరించరు. మీరు హాల్ లోపలికి వెళ్ళి కూర్చోవాలి, కానీ రెడ్ కార్పెట్ మీద కాదు అని ప్రత్యేకంగా ఇరిచి చేత బాబా చెప్పిస్తారు. తర్వాత బాబా ఈ హోషంగ్ బరూచ లోపలికి వస్తున్నప్పుడు బాబా అంటారు, నేను ఎలా కనిపిస్తున్నాను అని అడుగుతారట బాబా. అంటే 1968 అంటే బాబా ఆరోగ్య పరిస్థితి దినదినం క్షీణిస్తూ ఉంది. హోషంగ్ అంటాడు, బాబా మీరు చాలా బరువు తగ్గినట్లు, ముఖం చూస్తే పని ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తున్నట్లు అనిపించింది అన్నాడు భరోచా. బాబా ఇక చెప్పడం మొదలెట్టారు. ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు సమయం 8:30 అయింది, మనం ఈ సమావేశాన్ని 10:30 కల్లా ముగించాలి. ఎరిచి చదివేవని విని ఆ తర్వాత అంశాల గురించి చర్చించండి. మీరు ఆ అంశాలను రాసుకోవడానికి అనుమతిస్తున్నాను. ఈరోజు ఇక్కడ చర్చ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ ఉన్న కేవలం 2 వ్యక్తుల ప్రయోజనం కొరకు మనం దాన్ని అనువదించడానికి సమయం వృధా చేసుకోలేమన్నారు. అంటే ఇద్దరికి ఎవరికో ఇంగ్లీష్ రాదు, ఒకరికి వినిపించదు, ఒకరి ఇంగ్లీష్ అంతంత మాత్రం, వాళ్ళ కోసం ట్రాన్స్లేషన్ చేసి సమయాన్ని వృధా చేయను అంటున్నారు బాబా. అంతేకాకుండా బాబా ఇంకా ఏం చెప్తున్నారు అంటే కొంచెం క్లుప్తంగా, లార్డ్ మెహ్రా చాలా వివరంగా రాశారండి, కానీ కొంచెం క్లుప్తంగా అసలు అక్కడ ఏం జరిగింది అన్నది మనకు తెలుసుకుంటే గ్రేట్ దర్శనం ఎలా జరిగిందో అర్థమవుతుంది. బాబా అంటున్నారు, ఈ 18 నెలల కార్యభారపు ఒత్తిడి అతి తీవ్రమైనది. ఏకాంతవాసం చేశారు కదా దీనికి ముందు 18 నెలలు, దాని గురించి ముందు చెప్తున్నారు బాబా. నేను ప్రతిరోజు ఎన్ని గంటల గదిలో ఒంటరిగా కూర్చునేవాడని, ఆ సమయంలో మండలి వారికి పూర్తి నిశ్శబ్దం పాటించమని కఠిన ఆదేశం ఇవ్వబడింది. నేను చైతన్యం యొక్క అన్ని భూమికల్లోనూ పనిచేస్తున్నాను. ఆ పనిలో నాకు ఏ ఒత్తిడి లేదు, కానీ స్థూల భూమికతో లింకును నిలుపుకోవడంతోనే ఒత్తిడి ఉంటుంది నాకు అని చెప్తున్నారు. ఆ లింకును నిలుపుకోవడానికి నిరంతరం నా కుడి తొడను పిడికలతో గట్టిగా కొట్టుకుంటూ ఉండేవాడినని, ఆయన బాబా ఎలా కొట్టుకునేవారో కూడా చేసి చూపించారు. అప్పుడు బాగా సౌండ్ వచ్చింది, అంటే ఆ తొడంతా చాలా పలచబడిపోయి కొడితే సౌండ్ వచ్చేంత పలచగా అయిపోయింది బాబా తొడ. గంటల తరబడి శ్రమించడం వల్ల నేను శారీరకంగా బాగా అలసిపోయాను, కానీ మొరనాడు పనిని తాజాగా ప్రారంభించేందుకు తగిన శక్తిని పుంజుకోవడానికి రోజులో మిగిలిన సమయం అంతా పట్టేది అంటున్నారు. ఈ వర్క్ చేసేటప్పుడు గంటలు గంటలు పట్టేది. నేను నెక్స్ట్ డే ఫ్రెష్గా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలంటే కోలుకోవడానికి కొన్ని గంటలు పట్టేది అంటున్నారు. కానీ ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది, నా ప్రేమికుల కోరికను నేను వెంటనే నెరవేర్చాలనుకుంటున్నాను అంటున్నారు. బాబు విషయంలోకి వస్తున్నారు. నన్ను దర్శించుకోబోయేవారు చాలా మంది నన్ను మొదటిసారి చూసేవారు ఉంటారు. అయినప్పటికీ నేను పడ్డ శారీరక శ్రమ, ఆ జాడలు పూర్తిగా పోవడానికి మరియు వారందరినీ కలవడానికి సరిపడా శక్తి పుంజుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. అందుకని 1968 అక్టోబర్ అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 6 months బాబాకి రెస్ట్ కావాలని చెప్తున్నారు. అంత అనారోగ్యంగా ఉన్నారు బాబా. అందువల్ల పై కారణాల వల్ల మరియు ఆచరణాత్మక ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని నేను నా దర్శనం సాధారణ ప్రజలకు కాకుండా కేవలం నా ప్రేమికులకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఎప్పుడు? 1969 గురుప్రసాద్లో ప్రేమికులకే ఇస్తాను. ఇది బహిరంగ దర్శన కాదు, అంటే మామూలు జనాలకు కాదు, ఓన్లీ ప్రేమికులకే నేను దర్శనం ఇస్తాను అన్నట్టు బాబా. ఈ సమయం నా ప్రేమికులకు కేటాయించవలసిన సమయం.
నేను మౌన విరమణ చేసి నా దివ్యత్వాన్ని ప్రకటీకరించి ప్రపంచ జనులు నా దగ్గరకు వచ్చే సమయం ఆసన్నమవుతుంది. ప్రతిరోజు ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు 500 మందికి తక్కువ కాకుండా దర్శనమిస్తాను చెప్తున్నారు బాబా గ్రేట్ దర్శనం గురించి. కానీ నేను నా ప్రేమికులలో ఎవరినీ వ్యక్తిగతంగా కలవను లేదా ప్రైవేట్ ఇంటర్వ్యూలు ఇవ్వను. అది సాధ్యం కాని పని. అంటే బాడీ డ్రాప్ చేసేస్తారని ఆయనకి తెలుసు కనుక బాబా చెప్తున్నారంటే బాబా ఎప్పుడూ కూడా ఒక సహవాసి పెడితే ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా దర్శనాలు ఇచ్చేవారు, ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. అందుకని బాబా ముందే చెప్తున్నారు అలాంటివి ఏమీ ఉండవు. రోజుకి అంటే ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు 500 మందికి తక్కువ కాకుండా దర్శనమిస్తాను. అది కూడా నా ప్రేమికులే ఉంటారు, జనాలు ఎవరు ఉండరు, ప్రైవేట్ ఇంటర్వ్యూలు ఉండవు, వ్యక్తిగతంగా కూడా కలవను అంటున్నారు. అలా కలవడానికి సాధ్యం కాదు అని చెప్పేశారు బాబా. నేను మీతో చేసుకోబోయే ఒడంబడికలలో ఇది నా వంతు. ప్రేమికుల దర్శనానికి పూనా ఎలా చేరుకుంటారు, ఎక్కడ బస్ చేస్తారు, అదంతా ఎవరికి వారే చూసుకోవాలి. ఇదివరకు ఏం చేసేవారు, ప్రేమికులు వస్తారని ఎంత హడావిడి చేసేసేవారు, మండలి వాళ్ళ కాళ్ళ మీద నిప్పులు పోసేసేవారు. నా ప్రేమికులు వస్తారు, వాళ్ళకి అది ఆఖరికి ఆ చీములు ఉండకూడదు, దోమలు ఉండకూడదు, బాత్రూంలో ఎలాంటి కంఫర్టు అని వాళ్ళకి అసలు నిమిషం నిద్రపోనిచ్చేవారు కాదు బాబా. ప్రేమికులు వస్తారంటే అంత అద్భుతంగా తండ్రి ఏర్పాటు చేసేవాడండి. ఇప్పుడు బాబా చెప్పేస్తున్నారు, పూనా వచ్చే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఏర్పాట్లు వాళ్లే చేసుకోవాలి అని చెప్తున్నారు. భారతదేశంలో కొంతమంది ప్రేమికులు బాబా కోసం చేసిన పనిని బాబా చాలా ప్రశంసించారు. అట్టివారిలో మొదటిగా చెప్పుకోదగింది అమర్ సింగ్ సైగల్ అన్నారు. తర్వాత ముంబైలో గజ్విని గురించి చెప్పారు, పుకారు గురించి, కేశవనారాయణ నిగమ గురించి, కుటుంబ శాస్త్రి గురించి, రమణయ్య, మాజేటి రామ్మోహన్తో పాటు అందరికీ కూడా అందరూ నా పని చేస్తున్నారని బాబా వాళ్ళందరినీ ప్రత్యేకంగా ప్రశంసించారు ఈ సమావేశంలో. బాబా అంటున్నారు, నేను ఏకాంతవాసంలో గడిపిన ఈ 10 నెలల కాలంలో ప్రజలు నా కార్యకర్తలను ఇలా అడిగి ఉండవచ్చు. బాబా చెప్తున్నారు, మీరు అంతగా చెబుతున్న ఆ దైవీ మానవుడేడి, ఆయన్ని దర్శించుకోవడానికి మిమ్మల్ని ఎప్పుడు అనుమతిస్తాడు అడుగుతారు కదా. మనం బాబా గురించి, ఆయన ఏకాంతవాసంలో ఉన్నారు, పాపం వీళ్ళంతా బాబా పని చేశారు. ఈ అమర్ సింగ్ సైగలు వీళ్ళందరూ కూడా బాబా నామ వ్యాప్తి కోసం బాబా గురించి ప్రచారాలు చాలా అద్భుతంగా చేశారని అందరూ కూడా నిస్వార్థంగా బాబా ప్రత్యేకంగా ఈ సహవాసంలో మెచ్చుకున్నారు. అంటే ఎంత నిస్వార్థంగా వాళ్ళు ఆ సేవ చేశారు. అంటే ఏకాంతవాసంలో బాబా దర్శనాలు ఇవ్వకపోయినా బాబా గురించి చెప్తే మరి ప్రజలు అడుగుతారు కదా, మరి ఎప్పుడు ఆయన బయటకు వస్తాడు, ఎప్పుడు దర్శనాలు ఇస్తాడు అని అడుగుంటారు. కానీ మీరు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించి వేధింపులకు గురై ఉంటారు. అంటే అవమానాలు కూడా మీరు నా వల్ల కలిగి ఉండవచ్చు అని చెప్తున్నారు బాబా. పూణేలో దర్శనం ఇవ్వడానికి ఇప్పుడు నేను నిర్ణయించుకున్నాను. అయితే నేను పడ్డ శారీరక శ్రమ నుండి కొంతకాలం పాటు కోలుకోవాలని నేను అనుకుంటున్నాను. అప్పుడే నా శరీరం భారీగా వచ్చే జనసందోహానికి దర్శనం ఇవ్వగలిగే స్థితికి చేరుకుంటుంది. నా మౌన విరమణ మరియు నా అవతార ప్రకటీకరణ తర్వాత ఉంటాయి. ఇక అహ్మద్ నగర్లో దర్శనం ఇద్దామనుకున్నా సాధ్యం కాదు. బాబా ఎందుకు పూనా ఎంచుకున్నారో కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే అహ్మద్ నగర్లోనే బాబా ఎక్కువ వర్క్ చేశారు. తన బాడీ కూడా అక్కడే ఉంచమని చెప్పారు. మెహరాజాద్ దగ్గర, మరి అక్కడ కదా ఇవ్వాలి గ్రేట్ దర్శనం. అందుకు కూడా బాబా చెప్తున్నారు, అహ్మద్ నగర్లో సరైన హోటల్స్ లేవు, ధర్మశాలలు లేవు. పూనాలో కూడా అందరి అవసరాలు తీరడం కష్టమే. కానీ మీరంతా కలిసికట్టుగా ప్రయత్నించి దాన్ని సాధ్యమయ్యేటట్లు చెయ్యండి. చాలా మంది బాబా డ్రాప్ చేశారని తర్వాత దర్శనాలకు వస్తారో రారో అని ఇరిచి వాళ్ళందరూ చాలా కంగారు పడ్డారు. కానీ అందరికీ సర్క్యులర్ పంపిస్తే అందరూ వస్తామన్నారండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏర్పాటు, హోటల్ రూమ్స్ బుక్ చేయడం, ధర్మశాలలు బుక్ చేయడం, అంటే అమౌంట్ వాళ్లే కట్టుకున్నా ఇవన్నీ మండలే బుక్ చేశారు కూడా. అందుకని బాబా చెప్తున్నారు, అహ్మద్ నగర్లో అంటే మీరు ఏర్పాట్లు చేయలేరు, పూనా పర్వాలేదు, కాస్త మీరు కొంచెం కలిసికట్టుగా ప్రయత్నిస్తే సాధ్యమవుతుందని కూడా బాబా. ఎంత దూరాలోచన చూడండి ప్రభుకి. మనం వస్తే అప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు, ఇదే ఆలోచన ఆయనకి ఎప్పుడూ కూడా. బాబా అంటున్నారు, నా మౌన విరమణ అవతార ప్రకటీకరణ జరిగిన తర్వాత దర్శన కార్యక్రమాల ఏర్పాటు అవసరం ఇక ఉండదు అంటున్నారు. ఎందుకంటే అప్పుడు అందరూ నన్ను తెలుసుకుంటారు మరియు అనుభూతి చెందుతారు. అప్పుడు నేను ఒక చోట నుండి మరొక చోటకు ప్రయాణించవలసిన అవసరం ఉండదు. గత అవతారాల్లో భౌతిక శరీరాన్ని త్యజించిన తర్వాత మాత్రమే ప్రజలు నన్ను ఆరాధించారు.
ఈసారి నేను ఈ భౌతిక శరీరంలో ఉండగానే అవతారానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వస్తుంది. గతంతో పోలిస్తే ప్రేమికుల సంఖ్య 10 రెట్లు ఎక్కువ. కాబట్టి వచ్చే దర్శన సమయంలో పూనాలో ఎదురయ్యే ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. బాబా ఏం చెప్తున్నారంటే అంటే మౌనం ఉన్నప్పుడు చాలా మంది బాబా మౌనం ఉన్నారు కదా, తగ్గిపోతుందేమో అనుకున్నారు రిచి వాళ్ళు. ఇంకా బాబాని నమ్ముకుని బోడు మంది ప్రేమికులు చేరారు. మెయిన్ యాక్సిడెంట్ అండి, అమెరికాలో ఒకటి ఇండియాలో ఒకటి జరిగింది. జరిగినప్పుడు కూడా ఇలాగే అనుకున్నారు బాబూజీ రిచి కూడా. అయితే ఇక ప్రేమికుల సంఖ్య తగ్గిపోతుందేమో, ఎందుకంటే దేవుడై ఉంటే ఆ ప్రమాదాలు ఎందుకు కావాలని తెచ్చుకోవడం మానేసుకోదా అని చాలా మంది అడుగుతారు కూడా బాబాని డైరెక్ట్. కానీ ఇంకా ఉధృతమైపోయారు, ఇంకా మెహరాజాదు బిజీ అయిపోయిందని చెప్తాడు రిచి రియల్ ట్రెజర్ లో. బాబా చెప్పినట్టుగానే జరుగుతుంది. మనం అనుకున్నట్టుగా ఎలా జరుగుతుంది? తండ్రి అందుకే చెప్తున్నాడు, వేల సంఖ్యలో వస్తారు జనాలు. ఎందుకంటే గత అవతారాలు ముగిశాక నా దగ్గరికి వచ్చారు, ఇప్పుడు అలా కాదు. నేను శరీరంతో ఉండగానే నా దగ్గరికి వేల మంది వస్తారు. నిజంగా మనం చూసాం కదా, ఆంధ్ర పర్యటన కానీ, హమీర్పూర్ కానీ, అలాగే మెహరాబాద్ సహవాసుల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ జనాలు తండోపతండాలుగా, ఆఖరికి చిన్న చిన్న గ్రామాల్లో కూడా కొన్ని గంటలు. బాబా రాత్రి 10ంటికి వస్తారంటే 2 దాకా రాకపోయినా అలా రోడ్ల మీద చిన్నపిల్లల్ని ఎత్తుకుని బాబాని దర్శించడం కోసం ఆంధ్ర పర్యటనలో బాబా కోసం వెయిట్ చేశారు. బాబా చాలా సంతోషపెడతారు. అందుకే ఆంధ్ర ప్రేమికుల యొక్క ప్రేమ నన్ను సంతోషపరిచింది అన్నాడు తండ్రి. అంటే దైవీ మానవుడు భగవంతుడు అంత మాట మనని అన్నాడు అంటే మనం ఎంత అదృష్ట భాగ్యశాలినం. అందుకని బాబా చెప్తున్నారు, వచ్చే దర్శన సమయంలో పూనాలో ఎదురయ్యే ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. అమెరికా, యూరోప్ మరియు ఆస్ట్రేలియాలో ఉన్న తన కార్యకర్తలను బాబా ప్రేమగా గుర్తు చేసుకున్నారు. పాశ్చాత్య దేశాలలో బాబా పని కారు చిచ్చులా వ్యాపిస్తోందని బాబా గుర్తు చేసుకున్నారు. ఇక 1969 మార్చి ఏప్రిల్లో ఇవ్వబోయే దర్శనం గురించి బాబా వివరించారు. ఇప్పటిదాకా ఏర్పాట్ల గురించి మాట్లాడారు, అంతేకాకుండా కార్యకర్తలను పొగిడారు, అంతేకాకుండా తనని ఎలా ప్రేమిస్తున్నారు ప్రజలు, ఎన్ని వేల మంది వస్తున్నారు చెప్పారు. ఇక దీని గురించి, ఈ దర్శనం గురించి బాబా చెప్తున్నారు, నేను దర్శన కార్యక్రమం ప్రారంభించిన తర్వాత నాకు 2 నెలల సమయం పట్టినా ప్రతిరోజు ఉదయం 2 గంటలు పాశ్చాత్యులకు, మధ్యాహ్నం 2 గంటలకు తూర్పు దేశస్థులకు దర్శనం ఇచ్చే బాధ్యత నాపై ఉంటుంది. దర్శన ఏర్పాట్లకు సంబంధించి కార్యకర్తలైన మీకే పూర్తిగా వదిలిపెడుతున్నాను. అయితే దర్శనానికి వచ్చే వారికి సంబంధించి వివిధ కేంద్రాల మధ్య పరస్పర సమన్వయం ఉండాలి అంటున్నారు బాబా. నన్ను అమెరికా రమ్మని పాశ్చాత్యులు ఆహ్వానించారు, కానీ నేను వారి ఆహ్వానాన్ని తిరస్కరించాను అంటూ ఈ ప్రణాళికను ఖరారు చేశారు బాబా. ఎలాగంటే 62, 65 సహవాస సమావేశాలలో పెద్ద పెద్ద టెంట్లు నిర్మించబడ్డాయి. ఆ రోజుల్లో పూనా సెంటరు, ఇతర సెంటర్ల నుండి కూడా ఆర్థిక సహాయం కోరవలసి వచ్చింది. అయితే ఇప్పుడు అంటే 1969 ఏప్రిల్లో జరగబోయే దర్శన కార్యక్రమానికి వచ్చిన వారందరికీ పందిళ్ల కింద ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఇక ప్రతిదీ మీకు మీరే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సర్క్యులర్లో బాబా చెప్తున్నారు. అంటే ప్రేమికులుగా బాబాని దర్శించుదాం అనుకుంటే పాప అన్ని ఏర్పాట్లు మెహరాబాద్లోనండి. మండలి వాళ్ళు పెండాలు వేయాలన్నా ఈ ఏర్పాట్లకి రాత్రి పగలు అసలు 48 అవర్స్ ఒక 3 రోజులు నిద్ర లేకుండా కూడా ఏర్పాట్లో మునిగి భోజనం చేశామో, తిన్నామో, పడుకున్నామో ఏమీ ఉండేది కాదు వాళ్ళకి. అంత ఏర్పాట్లలో తలమునకలైపోయేవారు. ఎందుకంటే బాబా ప్రతిదీ పర్యవేక్షించేవారు. టెంట్లు ఎలా వేశారు, వర్షం వస్తే నేల ఎంతవరకు మునిగిపోతుంది, బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి, కిచెన్ లో ఏర్పాట్లు ఎలాగా, స్టేజ్ ఇది, ప్రతిదీ ఆయన పర్యవేక్షణలో చూడడం వల్ల ఒక్కొక్కసారి మండలి ఇబ్బంది కూడా పడేవారు. కానీ తండ్రి నా ప్రేమికులు వస్తున్నారు, ఇది అవసరం అనేవాడు తండ్రి. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు, ఈసారి మాత్రం అలాంటి ఏర్పాట్లు ఏమి మీరు చెయ్యక్కర్లేదు, వాళ్ళ ఏర్పాట్లు వాళ్లే చేసుకోండి, ఈ పెండాలు వేయడం ఇవన్నీ కూడా ఏమీ వద్దు అని చెప్తున్నారు. భరోసాతో బాబా అంటున్నారు, నా భౌతిక శరీరంతో లింకును ఉంచుకోవడం నాకు చాలా కష్టంతో కూడిన పని. కొన్నిసార్లు కండరాల సంకోచంతో బాధపడే నా కాలుకు ఆ ఒత్తిడి మంచిది కాదని గోహెన్ నాకు చెప్పింది. దాని నుండి నేను మెల్లమెల్లగా కోలుకుంటున్నాను. కానీ నేను భగవంతుడని మర్చిపోవద్దు. బాబా సడన్ గా చాలా పెయిన్ ఉండేవారు, అంతలోనే మామూలుగా హుషారుగా దర్శనాలు ఇచ్చేవారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే నేను భగవంతునన్న విషయాన్ని మాత్రం మర్చిపోకండి అని గుర్తు చేశారు.
ఇక రేడియో మరియు టెలివిజన్లో ప్రసంగాలు ఇవ్వడంలో చాలా బిజీగా ఉంటున్న ఆస్ట్రేలియాకి చెందిన బిల్ లీపేజ్ గురించి కూడా బాబా ప్రస్తావించారట. ఒక్క మాటలో చెప్పాలంటే రాబోయే దర్శన సమయం విపరీతమైన రద్దీగా ఉంటుంది. నేను 1-2 నెలల పాటు దర్శనం ఇవ్వవలసి ఉంటుందని కూడా బాబా చెప్తూ, నేను ఈరోజు ఎవరికి కూడా ఆలింగనాలు ఇవ్వను. ఎందుకంటే ఇక్కడ ఉన్నవారంతా ఈ ముఖ్యమైన సమావేశానికి వచ్చారు, అంతేగాని నా దర్శనం కోసం కాదు అని ఖచ్చితంగా చెప్పారు. దేని గురించి? ఈ గ్రేట్ దర్శనం కోసం వచ్చారు, కానీ నా దర్శనం నా ఆలింగనం కోసం రాలేదు కనుక నేను ఎవ్వరికీ ఆలింగనం ఇవ్వను. ఆ రోజు మెహర్జీ పుట్టినరోజు కూడా అయినా కూడా బాబా ఆలింగనం ఇవ్వలేటండి. అంటే బాబా యొక్క ప్రణాళిక అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది కూడా. అంటే పుట్టినరోజు అంటే ప్రత్యేకంగా వాళ్ళకి ఆలింగనాలు ఇచ్చేవారు, బాబా చేతి ప్రసాదం అందుకునేవారు, ఇలాంటి అన్నీ ఉండేవి. బాబా గుర్తు చేశారు, ఆ రోజు మెహర్జీ పుట్టినరోజు అయినా కూడా నేను ఎవ్వనివ్వను అంటూ, నన్ను చూసినందుకు మీరు సంతోషంగా ఉన్నారా అని బాబా అడిగారు. కొంతమంది సంతోషంగా ఉన్నామని చెప్పారు. తర్వాత బాబా ఏం చెప్తున్నారు అంటే, ఒక్క నిమిషం, అంటే చాలా ఉందండి ఈ సబ్జెక్టు, జస్ట్ మనం పరిచయం చేసుకోవడమే. ఆ తర్వాత నిమిషం. ఇరిచి బాబాని అడుగుతాడండి. ఏమని అడుగుతాడంటే, బాబా మీరిలాగా ప్రతిరోజు దర్శనం ఎందుకు అనుమతించకూడదు అని అడుగుతాడు. అంటే బాబా చెప్తున్నారు కదా, ఆ రోజు పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఇలా అంటున్నారు కదా, అలా కన్నా రోజు దర్శనాలు ఇచ్చేస్తే సరిపోతుంది కదా, అలా ఇచ్చేస్తే అసలు గొడవే ఉండదు కదా. ఇరిచి అభిప్రాయం. అంటే దగ్గరగా ఉన్న మండలికి అర్థం కాలేదు బాబా మాటలు చూడండి. బాబా ప్రతిరోజు దర్శనం ఎందుకు అనుమతించకూడదు? మనందరికీ హడావిడి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు కదా, మీకు కూడా అంత అలసట ఉండదు అంటే బాబా భౌతికంగా దర్శనాలు ఇస్తారు, ఈ వ్యూలోనే ఉన్నారు వాళ్ళు. వేలాది మంది వచ్చినప్పుడు తల్లులు ఎండలో గంటల కొద్దీ తమ పిల్లలతో నిలబడాలి బాబా. మీ గురించి వారు తీసుకొచ్చే పళ్ళు మిమ్మల్ని చేరేసరికి చెడిపోతాయి. వారు రాత్రి ఎక్కడ బస చేస్తారు? వారు రాత్రి ఎలా గడుపుతారు? వారు ఇళ్లకి తిరిగి ఎలా వెళ్తారు? రైలులో వారికి సీట్లు లభిస్తాయా? ఇలాంటి విషయాలలో మీరు ఎప్పుడు మదన పడతారు కదా. మరి ఇదంతా ఎందుకు చెప్పండి, మీరు రోజు దర్శనం ఇచ్చేయచ్చు కదా అడిగాడు ఇరిచి. అంటే బాబా అంటున్నారు, ప్రతిరోజు దర్శనం ఇవ్వవచ్చు కదా, దర్శనానికి ఒక సమయాన్ని నిర్ణయిద్దాం, అప్పుడు మనం వారి బస గురించి మదన పడవలసిన అవసరం లేదు. వారిని ప్రతిరోజు రానివ్వండి, ఆ విధంగా తేలికవుతుంది. అంటే మార్చి నుంచి ఏప్రిల్ వరకే కదా మీరు చెప్తున్నారు, అలా ఎందుకు? మార్చి నుంచి డైరెక్ట్ గా ఇంకా రోజు దర్శనాలు ఇచ్చేచ్చు కదా పూనాలో. ఎందుకంటే బాబా పూనా సమ్మర్ లో ఉంటారు కదా, పూనాలో 3-4 నెలలు ఉండేవారు బాబా. ఆ ఉద్దేశంతో ఇరిచి అంటున్నాడు. బాబా అంటున్నారు, ఆ సమయం కూడా వస్తుంది అంటున్నారు. ఇప్పుడు అదే కదా జరుగుతోంది. మన మార్నింగ్ 6 ఓపెన్ అయిందంటే సమాధి, నైట్ 8 వరకు రోజంతా దర్శనం చేసుకోవచ్చు. అక్కడ ఏ నియమ నిబంధనలు లేవు, విఐపి దర్శనాలు లేవు, హుండీలు లేవు. ఎవరికి కావాల్సిన టైంలో ఎన్నిసార్లైనా ఫ్రీగా తండ్రిని దర్శించుకోవచ్చు. అందుకని బాబా చెప్తున్నారు, ప్రతిరోజు దర్శనం చేసుకునే సమయం వస్తుంది. మనం పూనా నుండి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ప్రతిరోజు దర్శనం ఉంటుంది, ఇప్పుడు కాదు. బాబా పూనాలో అన్నారా, పూనా నుండి తిరిగి వచ్చిన తర్వాత అంటే మెహరాబాదులో ఇది ప్రతిరోజు దర్శనం ఉంటుందని బాబా చెప్పకనే చెప్పారు. ప్రతిరోజు దర్శనం ప్రకటిస్తూ తయారైన ఒక కొత్త సర్క్యులర్ గురించి, బాబా ఆరోగ్య కారణాల వల్ల వాటిని రద్దు చేయడం గురించి సోదరిమణి ఇలా అంటారు, బాబా నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో కొంతకాలం ఆగి చూసి ఆ తర్వాత సర్క్యులర్ ఎందుకు విడుదల చేయకూడదు అంటే, మార్చి నుంచి ఏప్రిల్ ఇది స్ట్రెయిన్ కదా, బాబాకి ఆరోగ్యం బాగోలేదు కదా. సోదరి మణిజ అంటోంది, నీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కనుక అప్పుడే పంపించదు, ఎందుకంటే ఇంకా అక్టోబర్లో ఉన్నాం కదా, 1 నెల గ్యాప్ ఇచ్చి నీ ఆరోగ్య పరిస్థితి బాగున్నాక అప్పుడు ఈ సర్క్యులర్ పంపిద్దాం ప్రేమికులకి అంటే. బాబా అంటున్నారు, నేను పూణే నుండి తిరిగి వచ్చిన తర్వాత ప్రతిరోజు దర్శనం ఉంటుంది అన్నారు బాబా శాంతంగా. ఇరిచితో అన్నారు, మళ్ళీ ఇలా అనేసరికంటే మనకు అవగతం కాదు కదా, రేపేం జరుగుతుందో ఆయనకి తెలుసు కానీ మనకు తెలియదు, మండలికి తెలియదు కనుక మణి చెప్తోంది, ఎంత గబగబా సర్క్యులర్ సమావేశం పెట్టేసి సర్క్యులర్ పంపించడం ఎందుకు బాబా, మీ ఆరోగ్యం కొంచెం కుదిరిపడ్డాక దాన్ని బట్టి సర్క్యులర్ పంపిద్దామంటే. బాబా వద్దు, నేను పూరా నుండి తిరిగి వచ్చాక నువ్వనుకున్నట్టుగానే ప్రతిరోజు దర్శనం ఇస్తాను అని చెప్పి బాబా చెప్తూ అంటున్నారు, ఆ రోజు తప్పక వస్తుంది. అప్పుడు మీ ప్రేమ నన్ను మీ సొంత ఇంటికి
మీ సొంత గదికి తీసుకొస్తుంది. నేను నా ప్రేమికులను ఒకచోట కాదు, వేల ప్రదేశాలలో ఒకేసారి చూసే సమయం వస్తుంది. మీ ప్రేమే దానిని సుసాధ్యం చేస్తుంది. అంతే కదా! బాబా భౌతికంగా దూరమైనా కూడా గురుప్రసాద్‌లో దర్శనం చేసుకున్న వాళ్ళ అనుభవాలు మనం చదువుకుంటే అండి, అది నెక్స్ట్ వీక్ మనం చదువుకుందాం. ఎందుకంటే గబగబా చదివేసేదే కాదు. చాలా అద్భుతంగా ఉందండి లార్డ్ మెహర్ లాస్ట్ పార్ట్. ఎంత అద్భుతంగా తండ్రి ప్రణాళికలు వేసుకుని మన కోసం ఎంత తపన చెందాడు. అంటే మనం ఆయన లేకపోతే మనం తట్టుకోలేమని ఆయన ఎంత మనల్ని ప్రిపేర్ చేశాడు. మండల్ని, మనల్ని కూడా. నేనెక్కడికి వెళ్ళలేదు. మీలోనే ఉన్నాను. మీ హృదయాంతరాలలో కొలువై ఉండడానికి వెళుతున్నాను అని చెప్పిన బాబా మాటలు ఇవన్నీ మనల్ని ఒక కుదుపునిస్తాయి. ఆయన ఎలా అనారోగ్యంతో కుదుపడ్డాడో గాని, ఈ లాస్ట్ లార్డ్ మెహర్ చదువుతుంటే మాత్రం తండ్రి ఎంత కష్టపడ్డాడా! అంటే మన ప్రేమ కోసం, అంటే మన ఆత్మ ప్రయాణం కోసం ఇదంతా తపన అయింది. అది సరైన మార్గంలో పెట్టడం కోసం ఇన్ని కష్టాలు, ఇన్ని ఆరోగ్య బాధలు, ఇన్ని ప్రణాళికలు. ఆరోగ్యం బావుండకపోయినా ఇంతంత ప్రణాళికలు. ఇవన్నీ చేయడం చూస్తుంటే మన కళ్ళమ్మట నీళ్లు రాకుండా మానవండి. కృతజ్ఞత చూపకుండా ఉండలేం. అందుకే బావ చేసిన ప్రతి పని, అది చిన్నదైనా, పెద్దదైనా, ఒక ఆడియో చేయడానికైనా, ఇలా జూమ్‌లో స్మరణ చేసుకోవడం అన్నా, ఏదైనా అదంతా ఏంటంటే కృతజ్ఞత చూపించడం తండ్రికి. ఒక హాస్పిటల్ ఓపెన్ చేశారు అంటే, అది కాలగమనంలో కలిసిపోతుంది తప్ప మనం జ్ఞాపకం ఉంచుకోం. అది ప్రత్యేకంగా మనం దాని గురించి మాట్లాడుకోవడమో, లేకపోతే ఒక ఆడియో చేయడమో ఇదంతా ఏంటంటే బాబా పని. అది ఒకసారి జ్ఞాపకం చేసుకొని, తలుచుకొని, తండ్రి ఇంత మా కోసం నువ్వు చేశావా అని ఒక కృతజ్ఞత చెప్పుకోవడం తప్ప, అంతకన్నా మనం ఏం చేయలేం కూడా. కాబట్టి ఈ గ్రేట్ దర్శనం ఎందుకు చెప్తున్నాను అంటే, తండ్రి మన కోసం ఎన్ని ఏర్పాట్లు చేశాడు. మనం బాధపడకూడదని ప్రేమికులుగా. ఆ ఏర్పాట్లు అవి ఇంకా చదువుతుంటే చాలా అద్భుతంగా ఉందండి లార్డ్ మెహర్‌లో. వీలైనంత వరకు అందరూ కూడా లార్డ్ మెహర్ టోటల్ బుక్స్ కనుక్కోండి. బాబా అన్నారటండి బావూజీతో, ఇందులో రాస్తారు. రామాయణం తెమ్మని అడుగుతారట 1968 నవంబర్, డిసెంబర్‌లో. అది చదవమంటారు బాబా. కొన్ని పద్యాలను గట్టిగా చదవమన్నాక బాబా చాలా అద్భుతంగా బాబూజీ అందులో ఇన్వాల్వ్ అయిపోతారట ఆ పద్యాల్లో. ఎంత బావుంది, ఎంత బావుందని ఉంటుంది కదా! బాబా అంటారు బాబూజీ భుజం తట్టి, "ఇంతకన్నా బాగా రాస్తావు నువ్వు" అన్నారట. దాని నిదర్శనమే మెహర్ ప్రభు చరితమండి. అవి అవతారం చాలించాక రాశారు. ఇది అవతారంలో ఉండగా బాబా రాయించారు మెహర్ ప్రభు చరితం. అంటే ఎంత ప్రేమికులకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు తండ్రి అన్నది మనకు అవగతమవుతూ ఉంటుంది మెహర్ ప్రభు చరితంలో. బాబాయే స్వయంగా చెప్పారు. అవి అవతారాలు దాల్చాక నా గురించి రాశారు. కానీ ఇది నువ్వు అవతారంలో ఉండగా నువ్వు రాస్తున్నావు. నువ్వు ఎంత భాగ్యశాలివి అని బాబూజీని అంటూ, నీ ఇంతకన్నా బాగా రాస్తావు అంటే రామాయణం కన్నా నువ్వు బాగా రాస్తావు అని బాబూజీని సెలెక్ట్ చేసుకున్నారు బాబా. అంటే మామూలు వ్యక్తి కాదు. అసలు మండలి అంటేనే మామూలు మనుషులు కాదు. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే, నేను పూనా నుండి తిరిగి వచ్చిన తర్వాత ప్రతిరోజు దర్శనం ఉంటుంది అని చెప్తూ, ఒకరోజు తప్పకుండా వస్తుంది. నువ్వనుకున్నట్టుగానే రోజు దర్శనం ఇస్తాను అని చెప్తున్నారు బాబా. అని చెప్పాక బాబా ఏమంటున్నారంటే, ఒక ఎల్లెన్నన్న ఆవిడకి లెటర్ రాశారండి బాబా. అది రాశాక ఈ సర్క్యులర్ కూడా పంపించేశారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఈ బాబా భౌతిక నిర్యాణం అనంతరం గ్రేట్ దర్శనంలో ఏం జరిగింది అన్న విషయాలు మళ్ళీ మనం చదువుకుందాం. అంటే చాలా అద్భుతమైన విషయాలు ఇందులో రాశారు, లార్డ్ మెహర్‌లో రాశారు, అవతార్ మెహర్‌లో కూడా రాశారు. అంతకుముందు బాబా ఈ గ్రేట్ దర్శనం సమావేశం అనంతరం కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి. అవి కూడా తలుచుకుందాం. మనం ఎందుకు అంత గబగబా చదివే కన్నా అవి కూడా మనం చదువుకుంటే బాగుంటుంది నాకు అనిపిస్తుంది కనుక, ఇక్కడ అవతార్ మెహర్ బాబా ప్రేమ సందేశాన్ని నీవు టెలివిజన్ మరియు రేడియోల ద్వారా అందరికీ అందజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని బాబా ఎలెన్‌తో చెప్పమండం, బాబా ప్రత్యేకంగా వాళ్ళకి ఆశీస్సులు ఇవ్వడం, తాను సదా నీతోనే ఉంటానని బాబా చెప్పమన్నారని ఎరిచి చేత బాబా ఇంగ్లాండ్‌లోని ఎలెన్ కోహెన్‌కి ఒక టెలిగ్రామ్ పంపిస్తారు. పంపిస్తూ చాలా పెద్ద లెటర్ రాశారండి. ఆ లెటర్‌లో కూడా కొన్ని ముఖ్యాంశాలున్నాయి. అది అండ్ అనంతరం భౌతిక నిర్యాణంతరం ప్రభు ఎలా దర్శనమిచ్చాడు. అంటే ఆయన బాడీ డ్రాప్ చేశాక కూడా భౌతికంగా బాబాని చూసిన ధన్యజీవులున్నారు. వాళ్ళ గురించి మణి, మెహ్రా వీళ్ళందరూ కూడా చెప్తారు. ఆ విషయాలు కూడా మనం మళ్ళీ తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు. జై బాబా అండి రాజు గారు. జై బాబా.
గ్రేట్ దర్శనం గురించి బాబా చెప్పిన విషయాలు చాలా వివరంగా వివరించారు. మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమంలో పుష్పలత గారు పాడతారా? జై బాబా అండి. పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. కోమల నిర్మల నీరజ శ్యాముడవో, ప్రేమను రూపము దాల్చిన పరుడవో, శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష, శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష. సాకారా సుందరాకారా నయన మనోహర రూపావతారా, సాకారా సుందరాకారా నయన మనోహర రూపావతారా, దివ్య దర్శనంబునొసగు దీన బాంధవా, దివ్య నామధరుడవయ్య ధీరత నిమ్మా, దివ్య దర్శనంబునొసగు దీన బాంధవా, దివ్య నామధరుడవయ్య ధీరత నిమ్మా, సుధాకరా నిత్య శుభంకరా, సుధాకరా నిత్య శుభంకరా, కోమల నిర్మల నీరజ శ్యాముడవో, ప్రేమను రూపము దాల్చిన పరుడవో, శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష. ధన్యుడను నీకిక దాసుడను, నీ సేవకు వేచియున్న భృక్తుడను, ధన్యుడను నీకిక దాసుడను, నీ సేవకు వేచియున్న భృక్తుడను, నిత్య కృత్యమయ్య మాకు నీదు పాద సేవ, నిత్య కృత్యమయ్య మాకు నీదు పాద సేవ, నీ సేవ మాకు శాశ్వతంబు చేయవయ్య బాబా, పరాత్పర పరమదయాకర, పరాత్పర పరమదయాకర, కోమల నిర్మల నీరజ శ్యాముడవో, ప్రేమను రూపము దాల్చిన పరుడవో, శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష, శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు సరస్వతి గారు జై బాబా సార్. అందరికి జై బాబా అండి. అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. పలుకవోయి మెహరు నామము, మధురమోయి మెహరు నామము, పలుకవోయి మెహరు నామము, మధురమోయి మెహరు నామము, కీర్తించవోయి మెహరు ప్రేమ తత్వము, వినిపించవోయి మెహరుని సత్య సందేశము, పలకవోయి మెహరు నామము, మధురమోయి మెహరు నామము, కీర్తించవోయి మెహరు ప్రేమ తత్వము, వినిపించవోయి మెహరుని సత్య సందేశము. దైవమొక్కటే నిత్య సత్యం భని, ఇతరమంతయో భ్రమయేనని, దైవములో లీనమై ఏకత్వమును పొంద, ప్రేమ కన్నను మించిన మార్గమే లేదని, నీపైన నీకున్న
ప్రేమ కన్నా తనకున్న ప్రేమయే అధికంబని నీ యోగక్షేమములే తన లక్ష్యములుగా అవతారమెత్తిన దైవతత్వమును పలకవోయి మెహరు నామము మధురమోయి మెహరు నామము కీర్తించవోయి మెహరు ప్రేమ తత్వము వినిపించవోయి మెహరుని సత్య సందేశము నిజమౌన భాషలో సకల వేదాలను నిజమౌన భాషలో సకల వేదాలను చెప్పిన బ్రహ్మ విజ్ఞాన సంవేది తన దివ్య ప్రేమను పంచి ఇవ్వగా వచ్చే ప్రేమ సముద్రుడైన పరమేశ్వరుడు పరమ పావన మెహరు చరణాల వ్రాలి పరమ పావన మెహరు చరణాల వ్రాలి అంకితమే చేయి నీ జీవితము పలకవోయి మెహరు నామము మధురమోయి మెహరు నామము కీర్తించమోయి మెహరు ప్రేమ తత్వము వినిపించవోయి మెహరుని సత్య సందేశము. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్స్ అండి. జై బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు మల్లికార్జున గారు మాట్లాడతారు. తర్వాత జయశ్రీ గారు సిద్ధంగా ఉన్నారు. जय बाबा. अवतार मेहर बाबा की जय. కలుష సాగరమందు కలవరించే మనల కరుణ సాగరుడిలకు కాపాడ ఏ తెంచే కలుష సాగరమందు కలవరించే మనల కరుణ సాగరుడిలకు కాపాడ ఏ తెంచే మాయా జగతిని నిలచి మనుషారూపము మరచి మాయా జగతిని నిలచి మనుషారూపము మరచి ద్వేషమోసమ్ములను మనసు నిండుగా నింపే కలుష సాగరమందు కలవరించే మనల కరుణ సాగరుడిలకు కాపాడ ఏ తెంచే కరుణ సాగరుడిలకు కాపాడ ఏ తెంచే జన్మ జన్మల నుండి అజ్ఞానతిమిరంపు జన్మ జన్మల నుండి అజ్ఞానతిమిరంపు బాటలోనే మసలి జ్ఞానతేయుని వీడి కలుష సాగరమందు కలవరించే మనల కరుణ సాగరుడిలకు కాపాడ ఏ తెంచే కరుణ సాగరుడిలకు కాపాడ ఏ తెంచే ఏ పుణ్య కార్యంబు చేయనే లేదెప్పుడు ఏ పుణ్య కార్యంబు చేయలేదెప్పుడు నా భాగ్యమేమిటో నేనెరుంగలేనైతే కలుష సాగరమందు కలవరించే మనల కరుణ సాగరుడిలకు కాపాడ ఏ తెంచే కరుణ సాగరుడిలకు కాపాడ ఏ తెంచే అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ. అందరికీ జయ బాబా అండి.
జయబాబు అండి. ఇప్పుడు జయశ్రీ గారు ఒక పాట పాడతారు. తర్వాత మొట్టా నాగమణి గారు సిద్ధంగా ఉన్నారు. అవతార్ మెహర్ బాబా కీ జై. నీతో జీవితమంతా ఆటేగా ప్రియతమా, నీతో జీవితమంతా ఆటేగా ప్రియతమా, ఆనందం బాధయేలే, ఆనందం బాధయేలే, అనుభవము శూన్యమేలే, నీతో జీవితమంతా ఆటేగా ప్రియతమా, నీతో జీవితమంతా నగవులతో మనసు దోచి నీకై తపింపజేసి, సైగలతో సేద తీర్చి నిన్నే స్మరింపజేసి, తనువంతా ఆక్రమించి, తనువంతా ఆక్రమించి దోబూచులాడతావు, నీతో జీవితమంతా ఆటేగా ప్రియతమా, నీతో జీవితమంతా అడుగడుగు అండ నీవై ఉండి భ్రమింపజేసి, అహరహము నిజము తెలిపి రుజువై నిరాశరేపి, అడుగడుగు అండ నీవై ఉండి భ్రమింపజేసి, అహరహము నిజము తెలిపి రుజువై నిరాశరేపి, మరిపించి మాయ చేసి, మరిపించి మాయ చేసి మర్మాన్ని తెలుపుతావు, నీతో జీవితమంతా ఆటేగా ప్రియతమా, నీతో జీవితమంతా ప్రేమించి ప్రేమ నేర్పి ప్రియమై పరాకు చేసి, అలరించి ఆర్తిరేపి వరమై భయాన్ని నింపి, బోధించి బాస చేసి, బోధించి బాస చేసి బంధాలు మాపుతావు, నీతో జీవితమంతా ఆటేగా ప్రియతమా, నీతో జీవితమంతా పాడించి పాట నేర్పి లోలో అహాన్ని పెంచి, వ్రాయించి వ్రాత నేర్పి వెనుకే విమర్శ చేసి, పాడించి పాట నేర్పి లోలో అహాన్ని పెంచి, వ్రాయించి వ్రాత నేర్పి వెనుకే విమర్శ చేసి, నవ్వించి బుజ్జగించి, నవ్వించి బుజ్జగించి గర్వాన్ని త్రుంచుతావు, నీతో జీవితమంతా ఆటేగా ప్రియతమా, నీతో జీవితమంతా కీర్తనలలో వసించి స్వరమై ధ్వనించి నీవు, మైకాన మమ్ము త్రోసి చూసి సవాలు చేసి, కీర్తనలలో వసించి స్వరమై ధ్వనించి నీవు, మైకాన మమ్ము త్రోసి
చూసి సవాలు చేసి రేపవలు మేరు శ్రీ వై రేపవలు మేరు శ్రీ వై లోపాలు చూపుతావు నీతో జీవితమంతా ఆటేగా ప్రియతమా నీతో జీవితమంతా ఆటేగా ప్రియతమా ఆనందం బాధయేలే ఆనందం బాధయేలే అనుభవము శూన్యమేలే నీతో జీవితమంతా ఆటేగా ప్రియతమా నీతో జీవితమంతా అవతార్ మెహర్ బాబా కి జై అందరికీ జై బాబా థ్యాంక్ యూ బాబా జై బాబా సార్ జై బాబా అండి. జై ఇప్పుడు బాబా అండి మంచి పాట పాడొచ్చు. జై బాబా అండి పనగేశ్వర గారు జై బాబా అందరికి దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబరక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబరక కారణం భక్త కోటి పావనం త్యాగమయంబో ప్రేమ జీవనమే శాశ్వతమూర్తికి సోపానముగా స్వార్థరహితమే ప్రేమకు నాందిగా సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబరక కారణం భక్త కోటి పావనం అస్థిరమగుని ధనదగు సర్వం బాబా సేవకై త్యాగము చేసి ఆత్మార్పణతో అంకితమగుటే సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబరక కారణం భక్త కోటి పావనం ఆడంబరమో డాపిక పూజలు బహుదూరము నిజ మానస పూజకు ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబరక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబరక కారణం భక్త కోటి పావనం అవతార్ మెహర్ బాబా కి జై పనగేశ్వర గారు జై బాబా అండి అందరికి జై బాబా అండి. ఇప్పుడు ప్రార్థనలు లలిత్ కుమార్ గారు చేస్తారు. ఈరోజు హారతి ఉమారాణి గారు పాడతారు. దానికి ముందు బాలరాజు గారు 2 నిమిషాలు నామం చెప్పండి. अवतार मेहर बाबा की जय। सचितानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सचितानंद सचितानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सचितानंद सच्चितानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सचितानंद सचितानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सचितानंद सचितानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद
मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद अवतार मेहर बाबा की जय। जय बाबा सर। జై బాబా అండి. లలిత్ కుమార్ గారు ప్రార్థన చేస్తారా? జై బాబా అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ పర్వదిగార్, సర్వ పోషక, సర్వ రక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు, నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు, నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు, నీవు అంతటను కలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు, నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు, నీవు మూడు లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు, నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు, నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును, నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు, నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు, నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి, నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు, నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు, నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు, నీవు పరుడవు, పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, రజ్దా, ఆహురు మజ్దా, ప్రీతముడవైన భగవంతుడవు, నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దా లా ఇల్లా ఇల్లిల్లా ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధి వగువో ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికియుండరాని పలికిన ప్రతి మాటకును, చేసియుండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకనో ముఖ్యముగా కూడా పరులకు నాశనం అనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపారదయానిధి వగువో ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చెయ్యజాలక నిరంతరము విఫలమవుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ప్రియతమ దేవ మండలి ప్రార్థన చెప్పండి. ప్రీతం మెహర్ బాబా, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించు. మా నిత్య జీవిత కార్యభారపు ఒత్తిడిలో, మా మానసిక చాంచల్యములో సంపూర్ణముగా, హృదయపూర్తిగా విశ్రాంతిని మేము నేర్చుకున్నట్లు, నీ ప్రేమ మహాసాగరములో తేలినట్లు ఆశీర్వదించు. నీ ఆనందమనే ఊపిరి, నీ అనుగ్రహమనే చల్లని గాలి, నీ శక్తి అనే పెనుగాలి మా శరీరము నరనరాలకు, మా మనస్సు మూల మూలలకు,
మా హృదయం సందు సందులకు వెల్లువలాగున వ్యాపించి మా సకల కల్మషాలను కడిగివేయుటకు నిన్ను మేము అర్థించినట్లు ఆశీర్వదించు. నీ ప్రేమకును నీ యందు విధేయతకును నిన్ను సేవించుటకును అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోష పెట్టుటకు మాకు అర్హత కలిగినట్లు ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. దేవవాడి నేను మండల ప్రార్థన ఓకే. ఇప్పుడు ఉమారాణి గారు హారతి పాడే ముందు కొద్ది క్షణాలు మనందరం కూడా హృదయాంతరాల నుంచి బాబాని మౌనంగా తలుచుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఉమారాణి గారు హారతి పాడండి. अवतार मेहर बाबा की हुआ लहर से ही है जिसकी सृष्टि का निर्माण, उसकी दैवी अनंतता का कैसे हो अनुमान। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्माओ मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। प्रेम दीपमय ये जलाऊं, निविड़ अंधेरा मिटता पाऊं, अपना सब कुछ तुम्हें छड़ाऊं, अपना सब कुछ तुम्हें छड़ाऊं। तुम मुझको सरसाओ मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी, हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी। तुम करुणा बरसाओ मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। बने आरती जीवन मेरा, बने आरती जीवन मेरा, आदि अंत का लय हो घेरा, आदि अंत का लय हो घेरा। खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा। तुम मुझ में छा जाओ मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्माओ मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ పన్నగేశ్వరరావు గారు. అందరికి జై బాబా అండి.
థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. అందరికీ బాబా. ఈరోజు మన దివ్య ప్రయుక్తంలో వచ్చిన అవకాశాన్ని ఈ విధంగా వినియోగించుకున్నాం. సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు వచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందరితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై బాబా. అందరికి జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అండి అందరికి జై మెహర్ బాబా.